చైనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. రేపటి నుంచి జరగనున్న షాంఘై సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జిన్పింగ్ మోదీ భేటీపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రేపటి నుంచి జరగనున్న షాంఘై సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జపాన్ లో 2 రోజుల పర్యటన ముగించుకొని కాసేపటి క్రితమే ఆయన చైనా చేరుకున్నారు. కాసేపటి క్రితం ఆయన చైనా ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఇక షాంఘై సదస్సుకు సంబంధించి జిన్పింగ్ మోదీతోని ఆసక్తికర సమావేశం కూడా జరగబోతుంది. అయితే జపాన్ లో 2 రోజుల పర్యటనను ముగించుకున్న అనంతరం ఇక్కడి నుంచి నేరుగా చైనా చేరుకున్నారు. రేపు తియాన్జిన్ వేదిక జరుగుతున్న షాంఘైపై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొనబోతున్నారు. భారత ప్రజలకు ప్రయోజనం చేకూర్చిన తన జపాన్ పర్యటనలో అద్భుతమైన ఫలితాలను సాధించాలని మోదీ ఇప్పటికే ఎక్స్ ద్వారా కూడా ఈ అంశాలను పేర్కొన్నారు. ఈ పర్యటన తనను ఎప్పటికీ మర్చిపోలేననే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఇక జపాన్ ప్రధాని ఇషిబాతో సహా అక్కడి ప్రజలు తనపై ఎంతో ఆప్యాయత చూపించారని ఈ సందర్భంగా మోదీ వారి కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. ఇక మోదీ పర్యటన నేపథ్యంలో భారత్ జపాన్ మధ్య సైతం కూడా కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయని, దాదాపు 13 ఒప్పందాలు ఖరారైనట్టు కూడా ప్రచారంగా తెలుస్తుంది. అయితే భారత్ లో వచ్చే దశాబ్ద కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సుముఖత వ్యక్తం చేస్తుందని, సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, టెలికాం, ఫార్మాస్యూటికల్స్ తో సహా కీలకమైన ఖనిజాలు, కొత్త అభివృద్ధి చెందుతున్న సాంకేతిక వంటి వ్యూహత్మక రంగాల్లో సహకారం పెంచుకునేందుకు ఇరు దేశాలను కూడా అంగీకరించాలని చెప్తున్నారు. ఇక చంద్రయాన్ 5తో ప్రాజెక్టుల భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందంపై సైతం కూడా సంతకాలు కూడా జరిగిన అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. జపాన్ గవర్నమెంట్ తో కలిసి అనేక అంశాలపైన కూడా ఆయన ముచ్చటించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి వారి పాత్ర అత్యంత కీలకమని కూడా ఈ అంశాన్ని పేర్కొన్న అనంతరం ఆయన జపాన్ పర్యటనలో చెన్నైట్ కు బుల్లెట్ ట్రైన్ లో ప్రయాణించారు. మియాగిలోని సెమీ కండక్టర్ ప్లాంట్ ను సందర్శించారు. ఇలా ఉండగా మోదీ జపాన్ నుంచి చైనాకు బయలుదేరి దాదాపు అంటే ఆగస్టు 30 అంటే ఈ రోజు కావచ్చు, సెప్టెంబర్ 1 తేదీలో అక్కడే జరిగే SCO సదస్సులో పాల్గొని ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో సైతం కూడా ప్రధాని సమావేశం అయితే భేటీ కోసం కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రధాని మోదీ ఇటీవల ప్రకటనలో పేర్కొన్న నేపథ్యం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే అంశం కావచ్చు, అదేవిధంగా దౌత్యపరంగా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, 2 దేశాల మధ్య ఆర్థిక అంశాలపైన కావచ్చు ప్రధాని వారితో చర్చించబోతున్నారు. నీలిమ, థ్యాంక్ యూ సతీష్.